హాయ్ అండి. వెల్కమ్ టు సత్యచన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వంకాయ బఠానీ కర్రీ చూపించబోతున్నాను. మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే ఇలా ఒలిచిపెట్టుకుంటే మనం ఈజీగా కర్రీలో వాడుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇందులో ఎక్కువగా మనం పచ్చిమిర్చి వేస్తాము. కారం తక్కువగా తీసుకుంటాము. సో, కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని, సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అది పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని, మనం వాటర్‌లో పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి ఓన్లీ ముక్కల్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. వీటి తర్వాత మనం పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ బఠానీ తీసుకుంటున్నాను. మీరు ఇదే బఠానీ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ఉడకపెట్టుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చికైనా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి సాఫ్ట్ అవ్వటానికి మనం మూత కవర్ చేసుకోవాలి. అలా వదిలేయకుండా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తాం. ఇక్కడ కారం తక్కువగానే యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బావుంటుంది ఈ కర్రీలో. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. కారం, ధనియాల పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ కారం, మసాలా అంతా పట్టిన తర్వాత ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని ఆ బఠానీ ఉడకటానికి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఉడికించిన బఠానీ వేసుకుంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ బఠానీ ఉడకటానికి వాటర్ యాడ్ చేసుకొని మూత కవర్ చేసుకోవాలి. ఓ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. గ్రేవీ అంతా దగ్గరికొచ్చి చిక్కబడిన తర్వాత ఈ స్టేజ్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వంకాయ బఠానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య జన్ను.